నాది రాజమండ్రి అండి. కైలాసపురం దగ్గర పెద్ద స్టేషన్ దగ్గరండి హౌస్. నా పేరు కె సత్యనారాయణ. ఇలాగ నడుము నొప్పి కోసం కొద్దిగా పూస అరిగిందంటే వచ్చానండి. కాలు అరిపాదం దగ్గర నుంచి తిమ్మిరి ఎక్కిపోయి పిక్కల దగ్గర నరం లాగేసి విపరీతమైన పోటు వచ్చేసి నేను నల్లైపోయానండి. చాలా బాధపడిపోయాడిని. నల్లలేక ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోయానండి. విపరీతమైన పోటు వచ్చేసేది. విపరీతమైన పోటు వచ్చేస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎక్కడ పని అయ్యేది కదండి. మందులు వాడేవాడిని, ఎక్స్రేలు తీసేవారు, ఎక్కడ పని అయ్యేది కదండి. ఇక్కడ జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్ దగ్గరికి వెళ్ళమని చెప్పారండి ఒకరు. ధీరజ్ మణికంఠ గారు ఇలాగ స్వతంత్ర హాస్పిటల్ జిఎస్ఎల్ హాస్పిటల్లో సర్జరీ చేస్తారని కానీ నేను అడ్మిట్ అయ్యానండి. సర్జరీ ద్వారాగా చేశారండి. చాలా బాగుంది. నాకు పొద్దున్న లెగ్గాల ఫ్రీగా నడిచేస్తున్నాను. కాలు పోటు లేదు, తిమ్మిరి లేదు, ఏమీ లేదండి. చక్కగా ఉంది. చక్కగా నడుస్తున్నాను. హాయిగా మాట్లాడుతున్నానండి. చాలా బాగుంది. నమస్కారం అండి. నేను డాక్టర్ ధీరజ్ మణికంఠ, స్పైన్ సర్జన్, జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి. మన పేషెంట్ సత్యనారాయణ గారు 54 సంవత్సరాలండి. మన దగ్గరికి నడుము నొప్పి నుంచి కుడివైపు కాలు లాగుతుందని చెప్పి సుమారు ఒక నెలన్నర నుంచి బాధపడ్డారు. చాలా చోట్లకు వెళ్ళినప్పుడు మందులు చెప్పారు కానీ తగ్గకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎక్స్రే ఎంఆర్ఐ చేసినప్పుడు డిస్క్ ప్రాబ్లం వచ్చిందండి. అడ్మిట్ చేసి మనం కీహోల్ సర్జరీ అంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేసాము. దీన్ని స్టిచ్లెస్ సర్జరీ అని కూడా అంటాం. అంటే ఒక చిన్న కుట్టు పడుతుందండి. దాని ద్వారానే ఏదైతే డిస్క్ ప్రాబ్లం వచ్చిందో అది మనం లోపలికి వెళ్ళి ఆ డిస్క్ అనేది బయటకు తీసి ఒక చిన్న కుట్టు వేసాము. మన పేషెంట్ సత్యనారాయణ గారు ఏంటంటే తర్వాత రోజు పొద్దునే మనం నడిపించేసాం. అంటే 12 గంటల్లోనే నడిపించేసాము. ఆ నొప్పి అనేది ఇంతకుముందు ఎప్పుడైతే అసలు ఒక అడుగు కూడా వేయలేని వాళ్ళు శుభ్రంగా పొద్దున్న ఆయన పనులు ఆయన చేసుకొని మనం నెక్స్ట్ రోజు నిన్న సర్జరీ చేసాం. ఈరోజే మనం డిశ్చార్జ్ చేయడానికి రెడీ చేసామండి. సో ఇప్పుడు ఇట్లాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఏ వయసు వారికైనా 10 ఏళ్ళ నుంచి 60-70 ఏళ్ళ వాళ్ళకు కూడా ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా మనం అన్ని ప్రాబ్లమ్స్ మేనేజ్ చేయొచ్చు. మా అవగాహన ప్రకారం ఏంటంటే రాజమండ్రిలో మొదటిసారి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది చేసామండి.